టాప్ 4లో టాప్ 3 న్యూస్ చూస్తే రైతుల కోసం మహాపోరాటం చేస్తున్నది గులాబీ సైన్యం. పంటలు వెంటనే కొనాలంటూ ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను నాయకులను నిలదీస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 99 రోజుల జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో రేవంత్ సర్కారు నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులు పండించిన వరి పంటను వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. స్టేజీ కింద కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వం పంటంతా కొనే వరకు పోరాటం ఆగదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. దుబ్బాకలో ఈ రోజు కొత్త ప్రభాకర్ రెడ్డి అటెండ్ అయినటువంటి మీటింగ్ లో ఆయన రైతుల సమస్యలపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు దుబ్బాకలో ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే హాజరయ్యారు. అయితే ముఖ్యంగా ఈ రోజు గత 4-5 రోజులుగా గత నెల రోజులుగా రైతులంతా కూడా ధాన్యం అమ్మకాల కోసం పెద్ద ఎత్తున మార్కెట్ యార్డుల్లో ఐకేపీ సెంటర్లలో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు కూడా హబ్షీపూర్ లో రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున రాస్తా రోకో చేశారు, ధర్నా కూడా నిర్వహించారు. ఇది ప్రతిరోజు ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అటు మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా రైతులంతా కూడా రోడ్ల మీదే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సభలు సమావేశాలు పనికిరానటువంటి సమావేశాలు. దీనివల్ల ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని కేవలం కాంగ్రెస్ పార్టీ తన ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నటువంటి కార్యక్రమం తప్ప రైతులకు దీని వల్ల ఉరుగుతున్నది ఏమీ లేదని, ప్రజలకు ఉరుగుతున్నది ఏమీ లేదని చెప్పి ఆయన నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆయన బహిష్కరించారు. ఆయన మాట్లాడుతుండగానే ఆ కార్యక్రమానికి సంబంధించిన మైక్ ని కట్ చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో గురైనటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ మైక్ లను విసిరేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. ఇది ఏం చేస్తున్నది ప్రభుత్వము? రైతులు గత నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లో ఐకేపీ సెంటర్లో ధాన్యం అమ్మకాల కోసం పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్నా కూడా మీరు కనీసం పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు, కలెక్టర్లు కానీ మిగతా అధికారులు కానీ మార్కెట్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఆయన బైఠాయించినటువంటి పరిస్థితి. ఒక దశలో ప్రభుత్వ వ్యవహారాన్ని తీవ్ర స్థాయిలో ఖండించి ఆయన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి వాళ్ళు అక్కడ కనిపించింది. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.